అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇక్కడ సెంటర్ ఫర్ లిబర్టీ అనే సివిల్ సొసైటీ పౌర సమాజం సంస్థ తరఫున ఆంధ్రప్రదేశ్లో గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చేసుకున్న ఒప్పందంలో జరిగిన అవినీతి మీద యాంటీ కరప్షన్ బ్యూరో డీజీ గారి ఆఫీస్లో ఫిర్యాదు చేయడానికి వచ్చాం. ఇక్కడ జాయింట్ డైరెక్టర్ జేడీ గారు సుచరిత గారికి ఇవ్వటం జరిగింది. డీజీ గారు ఆఫీస్లో లేరు. ఈ ఫిర్యాదులో ప్రధానంగా మేము పేర్కొన్న అంశాలు, గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 1750 కోట్ల రూపాయల లంచం అదానీలు అజూర్ కంపెనీ తరఫున ఇవ్వటం మూలంగా అధిక ధరలకు విద్యుత్తు కొనటానికి ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం తాలూకు నష్టం రకరకాల వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. అమెరికా ప్రభుత్వం అంచనాల ప్రకారం కేవలం అజూర్కే $2 బిలియన్, అంటే దాదాపు 18,000 కోట్ల రూపాయలు ఒక కంపెనీకి, అంటే అదానికి ఇంకో 36 కోట్లు, వాళ్ళ అంచనా 56 కోట్లు. మొన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పింది 1,00,000 కోట్ల రూపాయలు. ఇక ఇతర మీడియా కథనాలు తీసుకుంటే కొందరు 2 లక్షల కోట్లు అంటున్నారు నష్టం అంచనాలు రావాల్సి ఉంది. ఇది కేవలం ఒక 1,500-1,700 కోట్ల రూపాయల కొరకు ప్రజల నెత్తిన లక్షల కోట్ల రూపాయల భారం వేసిన కుంభకోణం. అమెరికాలో న్యూయార్క్లోని ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టులో అన్ని ఆధారాలతో జ్యూరీ ట్రయల్కి కావాల్సిన ఆధారాలు సమర్పిస్తూ అమెరికా ప్రభుత్వం కేసు వేయటం జరిగింది. అది మీ అందరికీ తెలిసిన విషయం. ఆ ఆధారాలు ఈరోజు ఏసీబీకి సమర్పించాం. ప్రభుత్వం చర్యలు తీసుకొని మేము ప్రత్యేకంగా అడిగింది, ఈ కేసులో దర్యాప్తు చేయాల్సిన వ్యక్తులు గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఆయనతో పాటు ఆయనకి లంచం ఇచ్చినట్లు అమెరికాలో ఆధారాలతో సహా చూపించారు గౌతమ్ అదానీ గారు. దానికి తోడు ఎన్ శ్రీకాంత్ ఐఏఎస్, ఈయన పేరు మొన్న గతంలో వైసీపీలో ఉన్న మంత్రి గారు, ఎనర్జీ మంత్రి గారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చెప్పడం జరిగింది ఆయన బలవంతం చేయటం అని. అందుకని ఆయన పేరు కూడా పేర్కొన్నాం. అలాగే బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని కూడా దర్యాప్తు చేయాలి. వీళ్ళతో పాటు ఇంకెవరు ఉన్నా కూడా ఎఫ్ఐఆర్ అర్జెంటుగా నమోదు చేయాలని ఒత్తిడి పెట్టడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు చూసుకుంటే ఈ స్కాండల్, ఈ కుంభకోణం బయటికి వచ్చి దాదాపు వారం రోజులు అవుతుంది. ఇప్పటికే కెన్యా ప్రభుత్వం అదానీలతో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. అంతర్జాతీయంగా ఆర్థిక సంస్థలు, పెద్ద ఆర్థిక సంస్థలు, పేరున్న సంస్థలు ఈరోజు అదానీలతో వ్యాపారం చేయడానికి నిరాకరిస్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఈ రోజుకి చలనం లేదు. ఏమనంటే మన ఇన్వెస్ట్మెంట్ ఎన్వైర్న్మెంట్, అంటే పెట్టుబడుల వాతావరణంకి ఇబ్బంది వస్తుంది. దీని మీద మాట్లాడినా, దీని మీద చర్యలు తీసుకున్నా ఈ రోజు వరకు కేసు నమోదు చేయలేదు. అంటే మాకు కేసు నమోదు చేయాలన్న ఆసక్తి మాకెక్కడ లేకపోయింది. బట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో చలనం లేకపోయేసరికి వాళ్ళు వచ్చి ఏసీబీలో ఇవ్వాల్సి వస్తుంది. అయితే ఇన్వెస్ట్మెంట్ ఎన్వైర్న్మెంట్, అంటే పెట్టుబడుల వాతావరణం, అవినీతి జరిగితే ఇక్కడ లంచాలు ఇస్తే వ్యాపారాలు చేయొచ్చు అన్నప్పుడు పెట్టుబడులు రావు. అంతర్జాతీయ సంస్థలు ఈ రాష్ట్రంలో అవినీతి ఉండదు, చాలా పారదర్శకంగా వ్యాపారం చేసుకోవచ్చు అన్నప్పుడు వస్తాయే కానీ అందరికి అవినీతులు లంచాలు ఇస్తే ఇక్కడ వ్యాపారం జరుగుతుందంటే మన పరపతి పోతుంది. ఇవాళ ప్రభుత్వం కూడా అనేది అదే, ఆంధ్రప్రదేశ్ ఇమేజ్ దెబ్బతింది అని. ఇమేజ్ ఎందుకు దెబ్బతింది? మీరు ఇక్కడ అవినీతి జరుగుతుంది కాబట్టి దాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కేసు నమోదు చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారిని ప్రాసిక్యూట్ చేయాలి. మేమేమి ఆయన్ని జైల్లో ఏమని అనట్లేదు, దీంట్లో నిజానిజాలు నిగ్గు తేల్చాలి. అదేవిధంగా భారతదేశం అమెరికా మధ్య ఒప్పందాలు ఉన్నాయి. నేరస్తులు ఇక్కడ నేరం చేసి అక్కడికి పోయినా, అక్కడ నేరస్తులు ఇక్కడికి వచ్చినా కూడా మనం ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు ఆధారాలు. ఈరోజు అమెరికా అడుగుతున్న ఆధారాలు, అదేవిధంగా మనము అడగవచ్చు ఆధారాలు. కేసు రిజిస్టర్ చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇది కూలంకషంగా దర్యాప్తు చేసి ఈ నేరాలు చేసిన వాళ్ళు ఎవరినో ఎమ్మటే చట్టం ముందుకు తీసుకొచ్చి శిక్షించాలని మా మనవి. మొదటి నుంచి ఈరోజు ఏసీబీ కార్యాలయానికి రావడానికి కారణం, ఇప్పటికి వారం రోజులైంది ఈ స్కాండల్ బ్రేక్ అయ్యి. నవంబర్ 20వ తారీఖుకి అమెరికాలోని న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టులో నమోదు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతసేపు వైసీపీని విమర్శించటం, వాళ్ళని దుర్భాషలాడటం, విచ్ ఈస్ మంచిది, దానికి ఏం అభ్యంతరం చెప్పట్లేదు. కానీ కేసు ఎక్కడ? మీరు కట్టాల్సింది కేసు. ఈరోజు ఏసీబీ కార్యాలయానికి వస్తే అదే ప్రవర్తన మాకు కనిపించింది. జేడీ గారిని కలిస్తే ఆవిడ అన్నారు, ప్రైమా ఫేసీ ఎవిడెన్స్ ఎక్కడ అంటే మేము అన్నాం, మేడం ఆధారాలతో సహా యునైటెడ్ స్టేట్స్లో అమెరికన్ ప్రభుత్వం
ఆధారాలతో సహా అక్కడ కోర్టులో వేసింది. మీరు తీసుకురావాలంటే లేదు, లంచం ఇచ్చినవాడు, లంచం తీసుకున్నవాడు, ఆ డబ్బు ట్రైలు అన్నీ ఉన్నప్పుడే చేస్తాం. ఎవరన్నా ఇప్పుడు వచ్చి మీరు వచ్చి ఇంకొకరి మీద లంచం తీసుకున్నాడంటే మేము కేసులు బుక్ చేయం అంటే మీకు అక్కడే అర్థమైపోతుంది ప్రభుత్వ ధోరణి. ఈ కేసుని లోతుల్లోకి వెళ్ళి దర్యాప్తు చేసే ఆలోచన ఉన్నట్లు మరి నాకైతే అనిపించలేదు. కానీ వెయిట్ చేస్తాం, కేసు రిజిస్టర్ చేస్తారో లేదో వెయిట్ చేస్తాం. లేకపోతే ఇంకా నెక్స్ట్ స్టెప్ కోర్టుకు వెళ్ళటం తప్ప వేరే మార్గం మాకు కనిపించట్లేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.